హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి 10th అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. జాబ్లో చేరగానే మీకు 45,000కి పైగా సాలరీ పే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియోకి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఈ యొక్క థంబ్నెయిల్తో మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. సో వెంటనే చూసేసి క్లియర్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తున్నాము అని చెప్పేసి ఇచ్చారు. ఈవెన్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే 11th ఫిబ్రవరి నుంచి మార్చి 7th లోపు అప్లికేషన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఇదే వీడియోలో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు. చాలా అంటే చాలా మంచి పే స్కేల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు చాలా రకాల మంచి అలవెన్సెస్ అండ్ అలాగే బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే మనకి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి వేకెన్సీస్, అలాగే డ్రైవర్కి సంబంధించినటువంటి జాబ్స్ అనేవి భర్తీ చేస్తున్నారు. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి వచ్చేసి మీకు సెలెక్ట్ అయితే లెవెల్ 4th ప్రకారం దాదాపు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే, బేసిక్ పేతో పాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000 వరకు సాలరీ అనేది పొందొచ్చు. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, సచివాలయ అసిస్టెంట్కి సంబంధించి మనకి వివిధ రకాల డిసిప్లిన్లలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అయితే ఈ పోస్టులకి సెలెక్ట్ అయితే మీకు ఏంటంటే లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 40,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు. డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసేమో 35,000 వరకు. ఈ యొక్క ఉద్యోగాలు కూడా లెవెల్ 2 ఇచ్చారు కాబట్టి 40,000కి పైగానే సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సచివాలయ అసిస్టెంట్ అంటే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకేమో మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో మిగతా పోస్టులకేమో మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 years వరకు. ఇది నార్మల్గా జనరల్ ఓసీ వాళ్ళకి సంబంధించి. అలాగే క్యాస్వర్గా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఓబీసీ అభ్యర్థులకేమో 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకేమో 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా వాళ్ళకేమో 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 10th క్లాస్ అర్హతతో మనము డ్రైవర్ ఉద్యోగాలకైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా కానీ 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్, అంటే ఇక్కడ మీరు ఏ విభాగంలో ఇంటర్ చేసినా అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా చేసినా అప్లై చేసుకునే విధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో వీటికి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. కాకుంటే ఏంటంటే మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా జూనియర్ స్టెనోగ్రాఫర్స్ పోస్టులకి అయితే మాత్రం మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకి మాత్రం ఏంటంటే మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఆ యొక్క డీటెయిల్స్ని అయితే క్లియర్గా ఇచ్చారు. మీకు ఎలాంటి అనుభవం అవసరం లేదు, జస్ట్ మీకు ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి పోస్టులకు వచ్చేసి మీకు ఫస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి 200 మార్క్స్కి అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి. నెగటివ్ విధానం అనేది ఉంటుంది 1/4. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించినటువంటి టాపిక్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. అలాగే మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులు ఏవైతేనో వీటికి కూడా ఏంటంటే ఫస్ట్ మనకి ఏంటంటే
ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 2 పేపర్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి పేపర్ 1 అలాగే పేపర్ 2కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇది ఎవరైతే క్లియర్ చేస్తారో మీకు ఫర్దర్గా టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. డ్రైవర్ ఉద్యోగాలకి ఏంటంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి మీకు ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ హెచ్ఎంవి లైసెన్స్ ఉండాలి. అట్లీస్ట్ మీకు డ్రైవింగ్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. సో ఈ పోస్ట్లకి కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు డ్రైవింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఈ యొక్క పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్గా ఆ యొక్క పోస్టుల వివరాలతో పాటు ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క వేకెన్సీస్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో ఎవరు కూడా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మెయిన్ ముఖ్యంగా ఫీల్ అయినటువంటి క్యాండిడేట్స్ చాలా ఉన్నారు ఇందులో. సో ఫీల్ అయినటువంటి క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ అంటే అందరి అమ్మాయిలకి అలాగే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ మేల్ క్యాండిడేట్స్కి ఫీ అనేది లేదు. సో మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జనరల్ OBC EWS అబ్బాయిలు మాత్రమే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యొక్క ఉద్యోగాలకి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై ప్రాసెస్ అనేది చెప్తున్నాను. సో నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. అలాగే మీరు CSIRకి సంబంధించినటువంటి ఏదైతే సంస్థ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందో ఈ సంస్థ నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చింది. రూర్కేలో మనకి ఒక సంస్థ అనేది ఉంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. హెల్ప్ లైన్కి సంబంధించి అవ్వచ్చు అన్ని డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మీరు అప్లై చేయడానికి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే వెబ్సైట్లో మీరు రైట్ సైడ్ చూసినట్లయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇందులో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత అది ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము ఈ జాబ్స్కి సంబంధించి అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా నోటిఫికేషన్ అంతా కూడా క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇది మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి సంబంధించి CSIR కింద పనిచేసినటువంటి ఒక ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి జనరల్ కేటగిరీలో 3 ఉన్నాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి జనరల్ విభాగంలో 10 ఉన్నాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 3, స్టోర్స్ అండ్ పర్చేస్కి సంబంధించి 3, డ్రైవర్కి సంబంధించి జనరల్ కేటగిరీలో. సో ఈ విధంగా మనకి చాలా రకాల వివిధ రకాల కేటగిరీస్కి సంబంధించి కూడా వేకెన్సీస్ కేటాయించారు. ప్రతి పోస్ట్కి మీరు గమనించినట్లయితే UR అంటే జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.